నమస్కారం. మంగళవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమ్మ. గురుగారు, మంగళవారం నాడు పుట్టిన పురుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో ముందుగా తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాదేవచరణౌ మనసా స్మరామి, మహాదేవచరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. మంగళవారము జయవారము. మంగళవారము శుభదాయకమైనటువంటి వారం. ఈ మంగళవారం రోజున ఒక నామస్తుతి కూడా ఉంది. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మంగళవారం నాడు పుట్టడము గొప్ప వరము అంటా నేను. ముఖ్యంగా ఆడవాళ్ళకి గొప్ప వరం. ఎందుకంటే స్త్రీ ఏం కోరుకుంటుంది? తన 5వ ధనం చల్లగా ఉండాలని, సౌభాగ్యం చల్లగా ఉండాలని. ఈ మంగళవారం నాడు పుట్టినటువంటి స్త్రీలు, నేను పురుషుల గురించి చెప్తాను, ఇక్కడ మంగళవారం విశేషంగా వీరి యొక్క రాణింపు గొప్ప మేధస్సుగా ఉంటుంది. మంగళవారం రోజున గొప్ప గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు పుడతారు. గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు. వీరు మంగళవారం రోజు ఎవరు పుట్టినా కూడా తమ గురించి తాము ఆలోచించడం కంటే కూడా పక్కవారి మేలు హితం కోరేవారు మంగళవారం నాడు పుడతారు. ఇది గొప్ప వరం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా మంగళవారం నాడు వారు బాగుండడం కంటే కూడా చుట్టుపక్కల ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సమాజంలో కొన్ని ఆపన్న హస్తాలను మనం వింటాం. ఆపత్కాలంలో ఎవరైనా సహాయం చేసేవారు ఉంటారు కదా, వాళ్ళలో మీరు బాగా కావాలని నేను చెప్పిన తర్వాత మీరు పరిశీలన చేసుకోవచ్చు. గొప్ప గొప్ప దయార్థ హృదయం కలిగిన వారు మంగళవారం పుడతారు. అందులో మాత్రం ఎలాంటిది, వీరికి భగవంతుడు ధనం కూడా అలాగే ఇస్తారు. వీరికి ఉన్న దాంట్లో వీరి యొక్క 10 రూపాయలు ఉంటే వీరికి 2 రూపాయల దానం చేసే మనస్తత్వం ఉంటుంది. అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందరూ కూడా వీరిని అర్ధరాత్రి లేపినా కూడా వీరి ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. అది ఆడవారికైనా కూడా మగవారికైనా. ఓపిక, సహనం, భూమాతకు ఎంత సహనం ఉంటుందో అంత సహనం ఉంటుంది. మంగళవారానికి ఆధిపత్యం వహిస్తున్నవారు కుజుడు. మంగళుడు అంటే కుజుడు. ఆ యొక్క కుజుడుకు ఎంత గొప్ప ఓర్పు ఉంటుందో, భూమి మీద కావాల్సినటువంటి భూగృహ సంబంధమైన విషయాలలో వీరికి గొప్ప మేధస్సు ఉంటుంది. మంగళవారం నాడు పుట్టిన వారికి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మంచి మంచి కీర్తి ప్రతిష్టలు. ఒక్కొక్కరికి వారి తండ్రి గారు 40-50 సంవత్సరాలు వచ్చినా కూడా వారికి ఇంకా గృహయోగం ఉండదు. కానీ మంగళవారం నాడు పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా కూడా వారు సంపాదించే చిన్న వయసులోనే ఏ లగ్జరీ లైఫ్ చూడాలో వాళ్ళు చూసేస్తారు. ఒక గొప్ప శక్తి ఆ మంగళవారానికి మాత్రం. ఎందుకంటే మంగళవారానికి ఆధిపత్యం వహిస్తున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు కూడా. వీరికి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ఇంకా ఒక గొప్ప శక్తి ఏంటంటే మంగళవారం నాడు పుట్టినవారు మేష వృశ్చిక లగ్నాల వారైనా కూడా, మేష వృశ్చిక రాశి వారైనా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ స్థాయిలోనైనా కూడా వీరు అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఒక గొప్ప ఇలా ఉంటారు. అంటే వారి యొక్క తప్పులు వెతకడానికి కూడా ఒక తప్పు కూడా ఉండదు. వారి చర్మాంకంలో కూడా ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి, వారి చర్మాంకంలో కూడా వారు రాసుకున్నటువంటి జీవిత చరిత్రలో కూడా ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా వారి జీవితాన్ని అలా ప్లాన్ చేసుకోగల శక్తి మంగళవారం వారికి ఉన్నది. వీరికి ప్రతి విషయాలు మంగళవారం నాడు పుట్టిన వారికి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది.
మిగతా విషయాలు వీరిని పలకరించండి. షేర్ మార్కెట్ రంగంలో చెప్పగలరు, మీడియా రంగంలో చెప్పగలరు, ఇటు ఆధ్యాత్మిక రంగంలో చెప్పగలరు, అలాగే జ్యోతిష్య రంగంలో చెప్పగలరు. వీరికి ముందస్తు బాగా ఉంటుంది. వీరిని ఏదైనా సంబంధానికి తీసుకువెళ్తే ఈ అబ్బాయి మంచివాడా కాదా, ఈ అమ్మాయి నీకు నప్పుతుందా నప్పదా, వీరి కుటుంబం ఎలా ఉంటుంది చెప్పగల శక్తి మంగళవారంలో ఉంటుంది. ఇంకా వీరి దగ్గర ఒక గొప్ప విషయం ఏంటి సార్, వీరి ముఖం మీద తిట్టినా కూడా చిరునవ్వుతో ఆ పరిష్కారం ఇచ్చి వెళ్ళిపోతారు. అవతలోడు అర్థం చేసుకుంటాడు, మనం తిట్టింది వాడికి తగిలిందా మనకు తగిలిందా అని ఆలోచన చేసేలోపే ఎదుట వాళ్ళకి వీళ్ళ యొక్క సమాధానం చెప్తారు. చిరుత వెయిట్ చేస్తుంది. మంగళవారం రోజు పుట్టిన వాళ్ళ గొప్ప లక్షణం అంటే చిరుత అనవసరంగా తొందరపడి దూకదు, కానీ అది దూకింది అంటే పంజా విసురుతుంది మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క ఆహారం. మంగళవారం నాడు పుట్టిన వారి యొక్క గొప్ప శక్తి ఎలా ఉంటుంది తెలుసా, వీరు పనికిరాని వాటికి తొందరపడి రియాక్ట్ అవ్వరు. ఒక్కసారి వీరు వన్స్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారంటే ఎంతటిదైనా కూడా వీరు విజయం సాధిస్తారు. వీరికి గొప్పలుంది. వీళ్ళలో ఉండే ఒక చిన్న మైనస్ ఏం తెలుసా, ఎంతసేపటికి వీరికి అప్పర్ హ్యాండ్గా చూస్తారు. ఎవరైనా కనుక వీరిని కొంచెం తక్కువగా చూశారో వీరి మనస్సు క్లేద పడిపోతుంది. అంటే బాధ, ఆ బాధని ఎలా వర్ణించాలో కూడా కాకపోతే ఆ సమస్యని ఎంత జటిలమైన సమస్య కూడా చాలా సున్నితంగా అవతల పక్క బజారంతా కూలిపోతాం, వీళ్ళు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఛాయ్ తాగుతారు. అంత గొప్ప శక్తి మంగళవారం వారికి ఉంది. దేనికి తొందరగా రియాక్ట్ అవ్వరు. కాకపోతే వీరికి ప్రతి దాంట్లో ప్రియారిటీ ఇవ్వాలి. నువ్వు గొప్ప అంటే కనుక ఎంత అడవిలోకి వెళ్ళైనా సరే వీళ్ళు తీసుకొని వచ్చి పెట్టగల శక్తి మంగళవారంలో ఉంది. వీరి మనస్సును కనుక క్లేద పెట్టిన మంగళవారం నడుపుటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కొన్ని ఫలితాలు దగ్గరగా ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. వీరి యొక్క మనస్సు ఖేద పడిందనుకోండి, కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతుంది. మంగళవారం నాడు పుట్టినటువంటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎవరు ఈ యొక్క కార్యక్రమాన్ని మన సుమన్ టీవీ ద్వారా వీక్షణ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే, మీ ఇంటి యజమాని కనుక మంగళవారం పుడితే ఆయన్ని మీరు ఎంత బాగా చూసుకోగలిగితే, లేదు మీ ఇల్లాలు కనుక మంగళవారం నాడు పుట్టి ఉంటే కనుక మీరు ఆవిని ఎంత మంచిగా చూసుకోగలిగితే మీ కుటుంబము అంత వృద్ధిలో ఉంటుంది. 10 మందికి అన్నం పెట్టగల శక్తి మీ కుటుంబానికి రాగలదు. మీ కుటుంబానికి మంచి మేధస్సు ఉంటుంది, మంచి వృద్ధిలోకి వస్తుంది. అంత గొప్ప శక్తి మంగళవారం నాడు పుట్టిన వారికి ఉంటుందమ్మా. అలాగే వారి వృద్ధిలోకి రావాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి గురుగారు? ఈ మంగళవారం నాడు పుట్టినటువంటి ఆడవాళ్ళు కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన చేయాలమ్మా. పంచాక్షరి కానీ అమ్మవారి మంత్రానికి సంబంధమైనటువంటి ఎవరైనా ఆడవాళ్ళు కూడా ఓర్పుతో ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మంగళవారం నాడు పుట్టిన ఆడవారు కనుక ఇంట్లో హౌస్ వైఫ్ అయి ఉంటే కనుక మీరు ఎంత శాంతిగా ఉంటే మీ కుటుంబం అంత వృద్ధిలోకి వస్తుంది. మీరు కనుక అలజడిగా ఉంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తుంటే అనుమానం ఇతరత్రా ఉంటే కనుక అది తీసేయండి తల్లి. భర్తని కనుక మీరు ఎంత సఖ్యతగా మంగళవారం నాడు కనుక మీరు చూసుకోగలిగితే, ఎందుకంటే మనకి ఏం కావాలి భూమి మీద? భూమి, గృహము, ధాన్యము, ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యం. ఈ షణ్మాత్రలు, ఈ 6 సుబ్రహ్మణ్య స్వామి ఇస్తాడు. ఈ 6 ఉంటే కుటుంబం కుటుంబం అంటే మరి మీరు అడగవచ్చు, పిల్లలు వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలంటే మీ ఇంటి యజమానిని చల్లగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మంగళవారం నాడు పుట్టినటువంటి ఎవరైనా కూడా అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా చేయాలి. అలాగే కూజ ఆరాధన కనుక చేసుకోవాలి. అలాగే మీరు పఠించవలసినటువంటి శ్లోకం కూడా అమ్మవారికి సంబంధమైన శ్లోకం ఉంటుంది. ఓం శ్రీం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కనుక మంగళవారం నాడు పుట్టినవారు 46 సార్లు ఈ సర్వమంగళ మాంగళ్యే అనే శ్లోకం మనకు అన్నింటిలో దొరుకుతుంది. కాబట్టి మనకు లలితా సహస్రనామంలో శ్రీ సూక్తంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని కనుక మీరు మంగళవారం 46 సార్లు కనుక చదివితే మంచి వృద్ధిలోకి వస్తారు. అనతి కాలంలోనే ఇంకా మీకు అలాగే మాకు ఇంకా కలిసి రావట్లేదు, ఇంకా మాకు గృహయోగం లేదు అన్నవారు ఒక్కసారి జాతక పరిశీలన చేసుకొని కనుక దానికి తత్సంబంధమైన రెమెడీలు కనుక చేసుకుంటే మంగళవారం నాడు పుట్టిన వారంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పాలి తల్లి. మొత్తంగా మంగళవారం నాడు పుట్టిన వారి మనస్తత్వాలు, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.